మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. చేనేత సహకార సంఘాలకు 5 కోట్ల రూపాయల బకాయిలు విడుదలకు మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి సవిత ఆదేశాలతో బకాయిల చెల్లింపులకు ఆప్కో నిర్ణయించింది. నేడు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో బకాయిల సొమ్మును జమ చేయనుంది. అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతమని ప్రశంసించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా స్థావరాలపై పోలీసులు విస్తృత దాడులు చేపట్టారు. మట్కా నిర్వహిస్తున్న 60 మందిపై కేసు నమోదు చేశారు. అందులో 20 మందిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారిని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని నేసేపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరీదేవి నవజ్యోతుల మహోత్సవం భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా సాగింది. భక్తులు బల్లారి రోడ్డులోని పాలబావి నుంచి ఆలయం వరకు అమ్మవారిని నవజ్యోతుల నృత్యాలతో ఊరేగించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చాయని గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా కూడేరులో ఆటో బోల్తాపడి బాలుడు మృతి చెందాడు. ఇంటి ఎదుట నిలిపి ఉన్న ఆటోలో ఎక్కి ఆడుకుంటుండగా ఇంజిన్ స్టార్ట్ అవడంతో వాహనం ముందుకెళ్లి చిన్నారి మీదనే బోల్తాపడింది. బాలుని అనంతపురం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలో తరగతులు నిర్వహిస్తున్న పలు విద్యాసంస్థలను ఏఐఎస్ఎఫ్ నాయకులు మూసివేయించారు. నేపాల్లో డిసెంబర్ నెలలో నిర్వహించిన సౌత్ ఏషియన్ గోల్డ్ షాట్ బాల్ ఛాంపియన్షిప్ లో కడప జిల్లాకు చెందిన రాచవీటి జితేంద్ర, తిరుపతికి చెందిన రెడ్డి ప్రియ అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకం సాధించారు. ఈ విజయం పట్ల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.